మొత్తం తెలంగాణకు రావడం జరిగింది. మొన్న వెమ్లవాడ క్షేత్రాన్ని దర్శించుకోవడం, దాని తర్వాత బాసర అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడం, ఈరోజు భాగ్యనగర్లోని శంకర్మఠ్ దేవాలయాన్ని దర్శించుకోవడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. వారి దర్శనార్థం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారి దర్శనం దొరకడం, వారి మంగళ శాసనాలు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దేశము, ధర్మం, సమాజం కోసం పనిచేసే అందరూ కూడా వారి యొక్క మంగళ శాసనం ఉండాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా ధర్మరాజ్యం రావాలి, ధర్మ కార్యం అందరూ చేస్తుండాలి అని చెప్పి ఒక ఆలోచనతో వారిని వాళ్ళ మంగళ శాసనం తీసుకోవడం జరిగింది. కొంతమంది ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? ఒక్కసారి పాలకుల నోటి నుంచి, మంత్రుల, ముఖ్యమంత్రి గారు గాని మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. అది దాన్నే ప్రభుత్వం అంటారు, వాళ్ళనే పాలకులు అంటారు. కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు వంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి. డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు, మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టారు. మేము ఆడ పోయి మేము ఇక్కడ 10% అయితే 5% ఢిల్లీలో ఇవ్వాలి. ఈడ 5% తీసుకుంటే ఢిల్లీలో 3% ఇవ్వాలి. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా గతంలో ఎలక్షన్స్ ఉండే. మరి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతోనే వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు. సరే, అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తున్నారు. చెల్లిస్తా అంటేనే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలన్నీ కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రేపే టోకెన్ల డబ్బు 12 కోట్లు టోకెన్లు ఇచ్చిర్రు. దసరాకి ఇస్తున్నారు, దీపావళికి ఇస్తున్నారు, వాళ్ళ సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు మీదకి ఆందోళన చేస్తాం, మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక 2-3 సంఘ దాని యూనియన్ల కూడా 2-3 పిలుస్తున్నారు, చర్చలు అంటున్నారు. ఒకసారి ఒక మంత్రి వస్తాడు, ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు, చర్చలు జరుపుతారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు, వీళ్ళు సమ్మె విరమిస్తారు. నేను యాజమాన్యం కూడా చెప్పిన, మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తలేరు. ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళొక సమావేశం పెట్టుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈసారి వెనుకపోయే ప్రసక్తి లేదు. పూర్తి 10,000 కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు
రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేసిన ప్రభుత్వము కక్షపూరిత ధోరణి. ఇంత కేసీఆర్ గిట్నే చేసిండు. గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్లయితుంది. చర్చలు చేయాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట. బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేజీలో ఏ ఏర్పాట్లున్నాయి, ఏ విధంగా సౌకర్యాలున్నాయి, వాటి మీద నివేదికేయండి, వాళ్ళని బెదిరించండి, ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు.